Hi everyone, welcome to Quality.info system. సో ప్రీవియస్గా మనం పర్సంటేజెస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ డిస్కషన్ చేసినాం. సో ఈరోజు ఏంటి అంటే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి టాపిక్ డిస్కషన్ చేసాం. ఓకేనా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే కన్ఫామ్గా మనకి ప్రీవియస్గా సంబంధించి సింపుల్ ఇంట్రెస్ట్ కానీ పర్సంటేజెస్ కానీ కావాలి. సో ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసుకునేటటువంటి కాన్సెప్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో సార్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మనకి. సో దీంట్లో మెయిన్గా క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది డిస్కషన్ చేస్తాం మనం ఇక్కడ. సో మోస్ట్లీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని చాలా మంది స్టూడెంట్స్ స్కిప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు స్కిప్ చేస్తారు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్తో చూసుకుంటే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే టైం ఎక్కువ తీసుకుంటాం. ఓకేనా? టైంని ఎక్కువ తీసుకుంటాం. సో ఎక్కువ ఎందుకు తీసుకుంటావు సార్ నీకు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ని అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు PTR/100 వేసుకొని క్యాలిక్యులేట్ చేసేస్తాడు వాడు. PTR/100 వేసుకొని సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నటువంటి ఫార్మాట్ ఇది. కాకపోతే మనం కొంచెం చేంజెస్ చేసుకొని చెప్పినాం. ఆ చేంజెస్ ఏంటో మనం వీడియోలలో క్లియర్గా చెప్పేసినాం. సో సేమ్ అట్లానే అంటే వితౌట్ మల్టిప్లికేషన్ మనము కంప్లీట్గా సింపుల్ ఇంట్రెస్ట్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కూడా ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటి సార్, మోడల్ ఏంటి సార్ అంటే డిఫరెన్స్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ప్రస్తుతం ఐటీ సెక్టార్లో బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి క్వశ్చన్స్లో ఇది ఒకటి చెప్పుకోవచ్చు. సో మోస్ట్లీ ఎంఎన్సీ కంపెనీస్ని బేస్ చేసుకొని చెప్పుకుంటే చాలా వరకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని వాళ్ళు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటే సో సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అనేది కంటిన్యూస్గా సేమ్గా ఉంటుంది ట్రాన్సాక్షన్స్ జరగనంత వరకు. క్లియరా? సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. ఎన్ని టర్మ్స్ మీన్స్ ఎన్ని ఇయర్స్కి డ్యూరేషన్ ఆఫ్ ది టర్మ్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నువ్వు ప్రిన్సిపల్ని డిస్టర్బ్ చేయకపోతే ప్రిన్సిపల్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది అక్కడ. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎవ్రీ టర్మ్కి, నేను ఇయర్ అనట్లేదండి, పర్టికులర్గా గుర్తుపెట్టుకో, ఎవ్రీ టర్మ్కి చేంజ్ అవుతుంటుంది ప్రిన్సిపల్. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ప్రిన్సిపల్ చేంజ్ అవుతుంది. సార్ ఇయర్ అంటే ఏంటి, టర్మ్ అంటే ఏంటి, ఇక్కడ నీకు ఏమైనా డౌట్ వస్తే ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్లో మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా 10% పర్ యానం, 15% పర్ యానం, 21% పర్ యానం, సమ్ వాట్ క్వశ్చన్ ఇచ్చి పర్ యానం అని చెప్పేసి ఇట్లా మెన్షన్ చేసింది మనకన్నా. అంటే సంవత్సరానికి 21%, సంవత్సరానికి 10% అట్లా మెన్షన్ చేసిండు. సో సేమ్ యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా మెన్షన్ చేస్తాడు. ఏమని? 5% పర్ యానం. ఓకే, 5% పర్ యానం, లేదు అంటే 20% పర్ యానం అని చెప్పేసి ఆయన మెన్షన్ చేస్తాడండి. ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాడు. బట్ క్యాలిక్యులేషన్ అని చెప్పేసి ఇంకొక మాట మెన్షన్ చేస్తాడు, క్యాలిక్యులేటెడ్ ఇయర్లీ ఆర్ ఎల్స్, క్యాలిక్యులేటెడ్ హాఫ్ ఇయర్లీ ఆర్ ఎల్స్ క్యాలిక్యులేటెడ్ అండ్ క్వార్టర్లీ బేసిస్. ఓకే, ఈ వర్డ్స్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. క్యాలిక్యులేటెడ్ ఇయర్లీ అంటే సేమ్ మనం ఇయర్కి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. క్యాలిక్యులేటెడ్ హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్కి ఒక టర్మ్గా కన్సిడర్ చేసుకుంటాం. క్యాలిక్యులేటెడ్ అండ్ క్వార్టర్లీ అంటే క్వార్టర్లీకి ఒక టర్మ్గా కన్సిడర్ చేసుకుంటాం మనం ఇక్కడ. ఓకేనా? సో ఇది అనమాట డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఎవ్రీ టర్మ్కి ప్రిన్సిపల్ సేమ్గా ఉంటుంది అంటున్నాం. ఎవ్రీ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ సేమ్గా ఉంటుంది అంటున్నాం. బట్ ఇక్కడ ఎవ్రీ టర్మ్కి మీన్స్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ ఇయర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ, సో ఇలాగా ఎవ్రీ టర్మ్కి ప్రిన్సిపల్ అనేది కన్ఫర్మ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అదొకటి మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. ఓకేనా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లోపలికి వెళ్తే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆల్బర్ట్ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ 8,000 రూపీస్. ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిండండి? 8,000 rupees in a fixed deposit scheme. Okay, Albert invested an amount of 8,000 rupees in a fixed deposit scheme for 2 years. Okay, for 2 years, compounded interest rate, okay, 5% per annum. సో ఇక్కడ వాడు ఏం మెన్షన్ చేయలేడు, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అని చెప్పేసి ఏం మెన్షన్ చేయలేడు కాబట్టి డైరెక్ట్గా మనం ఇయర్కి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఒకవేళ క్వశ్చన్లో మెన్షన్ చేస్తే మాత్రమే మనం చేంజ్ చేస్తాం. క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు అంటే మనం ఆటోమేటిక్గా కంటిన్యూగా వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకో. రైట్. సో
here the principal amount is 8,000 rupees. Okay, 8,000 rupees, and term is time period 2 years, and then next rate of interest, that is 5% per annum. Okay, 5% per annum, right? Then compound interest enta. Okay, how much amount will Albert get on maturity of the what amount అంటున్నాడు. ఓకే, అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేయాలంట, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, రైట్? సో దీనికి రెగ్యులర్ గా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ షార్ట్ కట్ అని చెప్పేసి ఏం చేస్తారు తెలుసా? సో 8,000 రూపీస్ కదా, సో ప్రిన్సిపల్ అమౌంట్ 8,000 రూపీస్ ఇంటూ 5% ఆన్ 100% వాల్యూ. 5% ఆన్ 100% వాల్యూ మీన్స్ 105 by 100 రూపీస్. 105 by 100 రూపీస్ ఎన్ని సంవత్సరాలకి? 2 years, కాబట్టి 2 steps వేస్తాడు వాడు. ఇంకా ఇంకొక 105 by 100. ఓకే, సో 3 zeros ఉన్నాయి, 3 zeros క్యాన్సిల్ చేసిన తర్వాత వెయిట్ చేస్తాడు. ఇంకా ఎందుకు 105 into 105 రాదు, దెన్ ఆ నెంబర్ని 8 తోటి మల్టిప్లై చేయడానికి రాదు. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. ఇది షార్ట్ కట్ అని చెప్తాము, కాకపోతే ఇది కాదు, అజంప్షన్ చేస్తాం. ఓకేనా? సో ఇవి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే నీకు అజంప్షన్ మర్చిపోవు మ్యాక్సిమం. సో కాకపోతే అజంప్షన్ చేయడానికి ట్రై చేయండి. ఇట్లా పోతే ఏమవుతుంది, నేను ఇందాక చెప్పిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకు కాంప్లికేటెడ్ అంటే, ఫస్ట్ థింగ్ క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్ థింగ్ కాంప్లికేటెడ్ ఎప్పుడైతుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసినామంటే ఆటోమేటిక్గా టైం వేస్ట్ అవుతుంది. సో ఈ రెండు ఉన్నాయి దీంట్లో, కాబట్టి క్వశ్చన్ని స్కిప్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇట్లాంటి క్వశ్చన్ని నువ్వు కనుక పిక్ చేసినావు అంటే 100కి 200% వేరే వాళ్ళ కంటే నువ్వు 100కి 200% పాజిటివ్ వేలో కొంచెం బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మరి నువ్వేం చేస్తావు సార్ మరి దీనికి అంటే, 2 years అన్నాడు కాబట్టి నేను 2 terms అని చెప్పేసి అంటున్నా. 2 terms. ఓకే, 2 terms. సో హియర్ ద ప్రిన్సిపల్, నేను ప్రిన్సిపల్ని డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను ఇక్కడ. సో ఎంత? 8,000 రూపీస్. పర్సంటేజెస్లో మాట్లాడుతున్నది ఇది కూడా చూడండి జాగ్రత్తగా. సో 8,000 రూపీస్లో 5% ఎంత? సారీ, ఫస్ట్ 10% తీసుకుందాం. సో 10% ఎంత? 800 రూపీస్ కదా. సో ఇక్కడ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకుంటున్నాం, దట్ ఈస్ 800 రూపీస్. దాంట్లో సగం ఎంత? 400, రైట్? 400 రూపీస్. సో నేను 8,000 రూపీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఫస్ట్ టర్మ్లో నాకు 400 వచ్చింది, సెకండ్ టర్మ్లో కూడా 8,000 రూపీస్ నుంచి ఇంకొక 400 రూపీస్ వచ్చింది కదా, రైట్? ఇక్కడ 400 వచ్చింది, ఇక్కడ 400 వచ్చింది. సార్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కదా అంటే, అవును సింపుల్ ఇంట్రెస్టే, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ 400 రూపీస్ వచ్చి ఈ 400 రూపీస్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టర్మ్ కంప్లీట్ అవుతుందా లేదా? కాబట్టి ఈ 400 రూపీస్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 400 రూపీస్లో 10% ఎంత? 40 రూపీస్. మరి 5% ఎంత? 20 రూపీస్. ఎంత? 20 రూపీస్. సో మొత్తం అమౌంట్ ఎంత వచ్చింది? మొత్తం ప్రిన్సిపల్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 820 రూపీస్ వచ్చింది. ఓకే, 820 రూపీస్ ఇది, ప్లస్ అదొక 8,000 ప్లస్ 8,000, దెన్ 8,820 రూపీస్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్టర్ 2 years. సో 8,820 రూపీస్. ఓకే, సో ఇది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి. క్లియరా? రైట్. దెన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం దీంట్లోనే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. సో హియర్ క్వశ్చన్ ఈస్, వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 25,000 రూపీస్? ఓకే, ఆన్ ఏ సమ్ ఆఫ్ 25,000 రూపీస్ ఆఫ్టర్ 3 years అట్ ది రేట్ ఆఫ్ 12% per annum. ఓకే, 12% per annum. ఇక్కడ 3 yearsకి సంబంధించిన డేటా గురించి అడుగుతున్నాను, జాగ్రత్తగా చూద్దాం. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అంటే 25,000 రూపీస్. Okay, 25,000 rupees is the principal, right? And the term is 3 years. So first term, second term, third term. Okay, third term. So the rate of interest is 12% per annum. Clear? ఇందాక క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి చూద్దాం. సో 25,000 రూపీస్ మొత్తం మనం ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. సో దీంట్లో 10% ఎంత? 2,500. ఓకే, సో 2,500. మరి 12% కదా సార్ మనకు కావాల్సింది అంటే, సరే 12%, నేను 10 + 2 తీసుకుంటున్నా. సో దీంట్లో 1% ఎంత? 250 రూపీస్. 250 + 250 ఎంత? 500. 500 + 2,500. క్లియర్గా చూడు, 12%ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నా. 10%, 2%. 10% వాల్యూ ఈజ్
2500 and 2% value is 500 rupees. Okay, 500 rupees. Total amount, total enta ante 3000 rupees. Okay, so 12% of 25,000 rupees enta ante 3000 rupees. సో ఈ 25,000 రూపీస్ పైన మాత్రమే నేను తీసుకుంటున్నా, మీన్ 25,000 రూపీస్ పైన మాత్రమే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా కాబట్టి ఎవ్రీ ఇయర్ నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, సారీ ఎవ్రీ ఇయర్ 25,000 రూపీస్ పైన మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకుంటే 3,000 3,000 3,000 వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ 3,000 రూపీస్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్ అయిపోయింది కదా. సో ఈ 3,000 పైన నేను మళ్ళీ 12% క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో 3,000 రూపీస్లో 10% ఎంత, 300 రూపీస్. 300 మళ్ళీ 1% ఎంత అంటే 30 రూపీస్. సో 300 ప్లస్ 60 360 రూపీస్. సో ఈ 360 ప్లస్ ఇంకొక 360. రెండు ఎందుకు తీసుకున్నావు సార్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్ అయింది కాబట్టి ఇక్కడ ఒక 360 ఇచ్చింది, అండ్ ఇక్కడ 360 ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ అయింది కాబట్టి ఓకే మళ్ళీ 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఇంకొక 360 రూపీస్ ఇస్తుంది. అది క్లియర్. సో అది ఈ రెండు 360 ఎవరు అంటే ఈ 3,000 రూపీస్ నుంచి వచ్చినాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడనే ఈ 3,000 ఓకే, ఈ 3,000 రూపీస్ ఏదైతే ఉందో ఆ 3,000 రూపీస్ పైన ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఈ టర్మ్ నుంచి ఇంకొక టర్మ్కి వచ్చే లోపల 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఈ 3,000 పైన రూపీస్ పైన కూడా ఇంకొక 360 రూపీస్. క్లియర్. సో అండ్ దెన్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇక్కడ ఇంకొకరు వస్తారు. ఎవరు వాళ్ళు అంటే ఈ 360 రూపీస్ పైన. ఓకే, సో ఈ 360 రూపీస్లో 12%. మరి 360 రూపీస్లో 12% అంటే 36 రూపీస్, సారీ 10% 36 రూపీస్. మరి 3.6 ప్లస్ 3.6 ఎంత, 7.2. ఓకే 7.2. సో 7.2 అంటే 43.20 రూపీస్. ఓకే 43.20 రూపీస్. క్లియర్. సో ఒకవేళ నేను ఆలోచిస్తా నాకు కొంచెం బెటర్గా రావాలి, తొందరగా ఆన్సర్ రావాలి అనుకుంటే ఆప్షన్స్లో చూసుకో. ఆప్షన్ ఏలో 9,000.30, 9,720, 10,123.20, 10,158.50. సో నేను కొంచెం బెటర్గా క్యాలిక్యులేట్ చేస్తా అంటే ఇక్కడ చూడు నేను ఒక్క మాట చెప్తున్నా. సో ఇక్కడ అన్ని నెంబర్స్ కూడా 0 తోటి ఎండ్ అవుతున్నాయి. 3,000 3,000 3,000 0 తోటి ఎండ్ అవుతుంది. 360 360 360 0 తోటి ఎండ్ అవుతుంది. కాకపోతే ఈ 43ని వీటితో యాడ్ చేస్తే 3.20 తోటి ఎండ్ అవుతుంది. సింపుల్ లాజిక్. 3.20 తోటి ఎండ్ అవుతుంది. లేదు నాకు ఇంకా కొంచెం బెటర్గా అనిపిస్తుంది అంటే 0.20 తోటి ఎండ్ అవుతుంది ఇక్కడ. ఓకే అబ్జర్వ్ చేస్తే 0.20 తోటి ఎండ్ అవుతుంది. ఆప్షన్స్ అన్నిట్లో 0.20 తోటి ఎండ్ అయ్యేది ఇక్కడ ఉంది. ఓకే సో సరే ఇంతగానం క్యాలిక్యులేట్ చేసినాం కదా, అడిషన్ చేయడానికి టైం పడుతుందా, అది ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి నీకు ఏమన్నా అనిపిస్తే గుర్తుపెట్టుకో, అడిషన్ చేయడానికి మినిమం ఎంత అన్నా కూడా 5 to 10 seconds టైం తీసుకుంటావు కదా. సో ఆ అడిషన్ చేయకుండా డైరెక్ట్గా నువ్వు ఆన్సర్ని ప్లేస్ చేస్తే ఆ 10 seconds అయితే మనం కన్జ్యూమ్ చేయగలుగుతాం. క్లియరా. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ని మనము సర్వైవ్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటాం. క్లియరా రైట్. సో మొత్తం యాడ్ చేసుకున్నా కూడా మనకి ఎంత వస్తుంది సార్ అంటే 10,123.20 రూపీస్ వస్తుంది. ఓకే 10,123.20 రూపీస్ వస్తుంది. ఓకే రైట్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం దీంట్లోనే. రైట్. శామ్ ఇన్వెస్టెడ్ 15,000 రూపీస్. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిండు శామ్? 15,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిండు అట్ ది రేట్ ఆఫ్ 10% per annum ఫర్ 1 year. ఓకే డ్యూరేషన్ ఎంత ఇక్కడ 1 year. ఓకే మనం మొత్తం డేటా ఇక్కడ రాసేసుకుందామండి. శామ్ ఇన్వెస్టెడ్ 15,000 రూపీస్ at the rate of 10% per annum, at the rate of 10% per annum for 1 year. For 1 year. Clear. If the interest is compounded half yearly, ఇక్కడ మెయిన్ టాపిక్ గుర్తుపెట్టుకో, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఓకే హాఫ్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ. ఓకే దెన్ ద అమౌంట్ రిసీవ్డ్ బై శామ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ విల్ బి. ఓకే సో ఈ 1 year కి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు.
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు, బట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ 10% దేనికండి? ఓకే, 10% పర్ యానం, సంవత్సరానికి 10% తీసుకో అని చెప్పేసి అంటున్నా. సంవత్సరానికి 10% తీసుకోమంటే సంవత్సరానికి అయితే 10% తీసుకో. మరి హాఫ్ ఇయర్లీ అంటున్నాం కదా, హాఫ్ ఇయర్లీ అంటే తగ్గాలి కదా. సో మరి హాఫ్ ఇయర్లీ అంటే ఇమ్మీడియట్ గా ఇది ఏమవుతుంది అంటే 5% క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్. సింపుల్ థింగ్. 10%లో సగం తీసేసుకుంటున్నా. ఎందుకు సగం తీసుకుంటున్నావు? నీ ఇష్టం. అంటే ఏం లేదు, వాడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు, వాడే హాఫ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేయమన్నాడు, కాబట్టి నేను సంవత్సరానికి ఇంట్రెస్ట్ రేట్ అయ్యాను, హాఫ్ ఇయర్కి మాత్రం ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో అదే ఇస్తా. ఓకేనా? సో 15,000 రూపీస్ కాబట్టి 15,000 రూపీస్ని తీసుకొని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 ఇయర్ అన్నాడు. 1 ఇయర్కి ఎన్ని టర్మ్స్ వస్తాయి? 2 టర్మ్స్ వస్తాయి నాకు. ఓకే, 1 ఇయర్కి ఎన్ని టర్మ్స్ వస్తాయి? 2 టర్మ్స్ వస్తాయి. ఎందుకంటే హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి 1 ఇయర్లో కాబట్టి, రైట్. సో టోటల్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 15,000 రూపీస్. సో 15,000 రూపీస్లో 10% ఎంత? 1,500. దాంట్లో సగం ఎంత? 750. అండ్ అగైన్ 750. ఓకే, ఈ 750 ఎవరు ఇచ్చారు? వీళ్ళు ఇచ్చారు. 15,000 రూపీస్ ఇచ్చింది కదా. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఈ 750 రూపీస్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్ అవుతుంది. ఓకే, ఈ 750 వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఈ 750 రూపీస్ పైన నుంచి కూడా నేను ఇంకొక 5%ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 750 రూపీస్లో 5% ఎంత మరి? సో దీంట్లో 10% అంటే 75 రూపీస్. 75 రూపీస్లో సగం ఎంత? 37.50 రూపీస్. 37.50 రూపీస్. ఓకే, సో 37.50. ఆప్షన్స్లో చూసుకుంటే మనకు 5 zeros తోటి ఇక్కడ 2 ఆప్షన్స్ ఎండ్ అవుతున్నాయండి. 16,537.50, 16,525.50. సో మనం ఆప్షన్స్ నుంచి డైరెక్ట్గా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఎవరెవరికి ఉంది అంటే ఆప్షన్ ఏకి, ఆప్షన్ డికి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డెసిమల్స్లో వచ్చింది, వీళ్ళిద్దరికి డెసిమల్స్ లేవు కాబట్టి వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఇట్లా ఆన్సర్ ఎవరు సార్ అంటే మరి సింపుల్ థింగ్, ఇక్కడ 7.50 కనిపిస్తుందా మనకి? క్లియర్, 7.50 అండ్ ఇక్కడ కూడా 7.50. సో మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అని చెప్పొచ్చు. ఓకేనా? సో అడిషన్ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చెయ్యి, బట్ అవసరం లేని టైంలో కూడా అడిషన్ చేసుకుంటూ కూర్చున్నాము అంటే టైం వేస్టింగ్ థింగ్స్ అవన్నీ కూడా. సో ఇవి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి సమ్ బెటర్ మోడల్స్. ఇంకా కొంచెం బెటర్ మోడల్స్ గురించి నెక్స్ట్ ఫర్దర్ సెషన్లో మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.